టైం మధ్యాహ్నం 1 గంట కావస్తుంది. దేశప్రభ దినపత్రిక కార్యాలయం ముందు తన మారుతి డీలక్స్ని ఆపి కిందకు దిగింది శ్రీలత. 23 ఏళ్ల వయసుంటుందామెకు. అందమైన ముఖవచ్చస్సు, నాజుకైన పర్సనాలిటీ, నవ్వితే సొట్టలు పడే బుగ్గలు, నవ్వకపోయినా నవ్వుతున్నట్లు కనిపించే పెదవులు, కవ్వించే కళ్ళు, వెరసే ఆకర్షణీయమైన ఫిగర్. గేటు తెరుచుకుని ఆవరణలోకి వెళ్ళింది శ్రీలత. ఎంట్రన్స్లో నిలబడ్డ వాచ్మెన్ కళ్ళు క్షణకాలం పండగ చేసుకున్నాయి. అచ్చనగారు ఉన్నారా? సీతారం మీటినట్లు వినిపించింది అతనికి ఆ ప్రశ్న. కళ్ళు తిప్పుకోవడం కష్టమైపోయింది. సమాధానం చెప్పడానికి గొంతు పెగల్లేదు. నిన్నే, అచ్చనగారు ఉన్నారా? మళ్ళీ అడిగింది శ్రీలత. ఉలికిపాటుతో తేరుకున్నాడు వాచ్మెన్. తన ప్రవర్తనకు తనలో తానే సిగ్గుపడ్డాడు. ఉన్నారు మేడం, 2nd ఫ్లోర్ అన్నాడు ఒబీడియంట్గా. థ్యాంక్ యూ అంటూ రిసెప్షన్ హాల్లోంచి మెట్ల వైపుకు నడిచింది. ఆమెకు తెలుసు, రిసెప్షన్ హాల్లో ఉన్న వాళ్ళందరూ తననే చూస్తున్నారని. అలా వయోభేదం లేకుండా మగవాళ్లు కళ్ళు తిప్పుకోకుండా తననే చూస్తూ ఉండడం ఆమెకు చాలా ఇష్టం. ఒక రకమైన గర్వం కూడా. కాలేజీలో కూడా అంతే. లెక్చరర్స్ మొదలుకొని స్టూడెంట్స్ అందరూ ఆమె అంటే పడిచేస్తారు. ఆమె అందాన్ని ఆరాధిస్తారు. ఆమెతో పరిచయం పెంచుకోవడానికి పాకులాడుతారు. శ్రీలత గబగబా మెట్లెక్కుతుంది. మెట్లు మలుపు తిరిగే చోట కిందకి దిగుతూ హఠాత్తుగా ఎదురయ్యాడొక వ్యక్తి. పక్కకి తప్పుకోవడం ఆమెకు అలవాటు లేదు. తప్పుకోవడానికి అతనికి వ్యవధి లభించలేదు. ఇద్దరూ ఒకరినొకరు ఢీకొన్నారు. శ్రీలత వెనక్కి తూలిపోయింది. అతని చేతిలోని పుస్తకం ఒకటి ఎగిరి కింద పడింది. సారీ, వెరీ సారీ అన్నాడు అతను. తప్పు తనది కాకపోయినా. కావాలనే డాష్ ఇచ్చి సారీ చెప్పడం మీ మగవాళ్లకు అలవాటైపోయింది. కాస్త అందంగా కనిపించకూడదు, వెంటనే వెర్రిమోరి ఆలోచనలు వచ్చేస్తాయి అంటూ అనబోతూ అతని ముఖంలోకి చూసి మాటల్ని గొంతు దాటకముందే మింగేసింది శ్రీలత. చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంది అతని ముఖం. అందగాడే, ముఖ్యంగా అతని కళ్ళు. ప్రపంచంలోని అందాలను తనలోని నిక్షిప్తం చేసుకున్నట్లు, అదో రకమైన ఆకర్షణ శక్తి తన సొంతం అన్నట్లు, మూగ భాషలో తనకు తానే సాటి అన్నట్లు విచిత్రమైన కాంతిని నింపుకొని కనిపిస్తున్నాయి. ఆమె చూసినంత సూటిగా, దీక్షగా అతను చూడలేదు ఆమె మోహంలోకి. అలా చూడడం తనకి అలవాటు లేదన్నట్లు సారీ చెప్పగానే కింద పడిన తన పుస్తకాన్ని తీసుకుని గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. 5 అడుగుల 10 అంగుళాల పర్సనాలిటీ. పర్సనాలిటీకి తగ్గ హెయిర్ స్టైల్. అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు. కాదు, వాళ్లకంటే ఎన్నో రెట్లు బాగున్నాడు. తనలో తానే అనుకుంటూ అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది కొద్ది క్షణాల పాటు. అంతలో, హాయ్ శ్రీ, వాట్ సర్ప్రైజ్, ఏమిటింత హఠాత్తుగా ఇక్కడ ప్రత్యక్షమయ్యావు? ఆ పలకరింపుకు పక్కకి తిరిగి చూసింది శ్రీలత. మెట్లు దిగొస్తూ కనిపించింది అర్చన. నీకోసమే, నవ్వుతూ అంది శ్రీలత. తెలుసు, నా కోసం వచ్చిందనివి పైకి రాకుండా ఎక్కడే నిలబడి దీక్షగా ఏమిటి చూస్తున్నావు? ఆమె దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యి వేసి అడిగింది అర్చన. ఏం లేదు, చిన్న యాక్సిడెంట్. వాట్, యాక్సిడెంటా? కాలేజీ కాంపౌండ్లోనా? రోడ్ల మీద యాక్సిడెంట్ సృష్టించడం ఇప్పుడు మా కార్యాలయంలో కూడా మొదలు పెట్టావా? అంది నవ్వుతూ. నీకోసం హడావిడిగా పైకొస్తూ ఓ పెద్ద మనిషిని డాష్ ఇచ్చాను. పాపం, తప్పు తనది కాకపోయినా సారీ చెప్పాడు అంది శ్రీలత. తప్పు తనది కాకపోయినా సారీ చెప్పాడా? అవును. అయితే సందేహం లేదు, ఆ పెద్ద మనిషి ఖచ్చితంగా మా రాజుగారే అయి ఉంటాడు అంది అర్చన. రాజుగారా? ఏ దేశానికి? శ్రీలత నవ్వింది. కళా ప్రపంచానికి. సరిగా చెప్పు, ఎవరతను? రాజేష్ అని ఓ మొద్దబ్బాయి. మా సంస్థ నుంచి వెలువడే వార మాసపత్రికలు చీఫ్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు. అఫ్కోర్స్ మా డైలీ కార్టూన్లు కూడా వేస్తాడనుకో. ఒట్టి ముద్దపప్పు. పనిచేయటం తప్ప మరో ప్రపంచం తెలియదు. 10 సార్లు పలకరిస్తే ఒక్కసారి సమాధానం చెప్తాడు. నోటి ముత్యాలు రాలిపోతున్నట్లు ముక్తసరిగా మాట్లాడతాడు. అతను అలా కనిపించలేదే? మరెలా కనిపించాడు? యాక్షన్ హీరోలాగానా? చిప, అలా కనిపించలేదన్నానే గాని ఎలా కనిపించాడో చెప్పానా? అర్చన నవ్వేసింది. అది సరే గాని ఇవాళ కాలేజీకి వెళ్ళలేదా? శ్రీలతతో పాటు మెట్లు దిగుతూ అడిగింది అర్చన. వెళ్ళాను, బోర్ అనిపించింది. నిన్ను తీసుకుని మ్యాట్నీ షోకి వెళ్దామని ఇటొచ్చాను. మహేశ్వర్లో మంచి ఇంగ్లీష్ పిక్చర్ ఆడుతోంది. అర్చన ఇబ్బందిగా చూసింది. ఇలా ఎప్పుడంటే అప్పుడు వచ్చి సినిమాలకి షికారికి అంటే ఎలా? నువ్వంటే కోటీశ్వరరాలివి, చదివినా చదవకపోయినా నీకు నష్టమేమీ లేదు. ఒకళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒకచోట జీతానికి పనిచేస్తున్న దాన్ని నాకెలా కుదురుతుంది అంది. ఆపవే నీ పేదరుపులు. నువ్వు ఈ కోటీశ్వరరాలికి ఉన్న ఒక్కగానొక్క స్నేహితురాలివి. ఆ సంగతి మర్చిపోకు.
బోడి ఈ ఉద్యోగం ఉంటే ఎంత ఊడితే ఎంత? నువ్వు సరే అంటే 6 నెలలు తిరగకముందే దక్షిణాది భాషలన్నిటిలోనూ నీ చేత మ్యాగజైన్లు పెట్టిస్తాను. నిన్ను ఎండీని చేసి సీట్లో కూర్చోపెడతాను అంది శ్రీలత. వద్దు తల్లి వద్దు. ఇప్పుడే ఉద్యోగం చేసుకుంటూ స్వేచ్ఛగా బ్రతుకుతున్నాను. లేనిపోని బాధ్యతలను నా నెత్తిన పెట్టి నన్ను మూల కూర్చోపెట్టొద్దు. ఇంతకీ సినిమాకి వస్తున్నావా లేదా? రాక తప్పుతుందా? భారంగా నిట్టూర్చింది అర్చన. గుడ్, అలా రా దారికి. ఇంతకీ భోజనం చేశావా లేదా? లంచ్ అవర్ ఇది. డైనింగ్ హాల్కి వెళ్ళడానికే కిందకి దిగాను. నీ భోజనం ఎవరికైనా ఇచ్చేయి, మన ఇద్దరం హోటల్కి వెళ్దాం. నీ ఇష్టం. ఇద్దరు కార్యాలయం ఆవరణలోకి వచ్చారు. ఏదో అనబోతూ ముందుకు చూసింది శ్రీలత. గబగబా ఇటే వస్తూ కనిపించాడు ఒక యువకుడు. అర్చన, అతనే ఇందాక డాష్ ఇచ్చింది అతనికే అంది. అర్చన కూడా అతన్ని చూసింది. నేను చెప్పలేదు, ఇతనే రాజేష్ మొద్దబ్బాయి. చిన్న తమాషా చేస్తాను చూడు అంది. ఆసక్తిగా తల ఊపింది శ్రీలత. రాజేష్ వాళ్లను సమీపించాడు. దాటి అవతలకు వెళ్లబోతూ ఉండగా అతన్ని పిలిచింది అర్చన. హలో రాజేష్. ఆగి ప్రశ్నార్థకంగా చూశాడతను. అర్చన వైపు, ఆమె పక్కనే శ్రీలతను పట్టించుకోలేదు అతని చూపులు. శ్రీలత షాక్ అయింది. ఎదురుగా కనిపిస్తున్న ఒక మగాడు తనను పట్టించుకోకపోవడం అదే మొదటిసారి ఆమెకు. మనసులో ఎక్కడో మారుమూల చిన్న బాధ. భోజనం అయ్యిందా అడిగింది అర్చన. లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? పెన్ మర్చిపోయాను. దానికే ఇంత హడావిడా? లంచ్ అవర్లో తమరు ఎలాగూ పైకి వెళ్తారు కదా. అతను సమాధానం చెప్పలేదు. చిన్నగా నవ్వేసి అవతలకు వెళ్ళిపోయాడు. 1 మినిట్. అతను ఆగిపోయాడు. ఏమే నా స్నేహితురాలు, అంటే మామూలు స్నేహితురాలు కాదండోయ్, ప్రాణ స్నేహితురాలు, నా సొంత చెల్లెలే అనుకోండి అంటూ పరిచయం చేసింది శ్రీలతని. ఆమెను పరిచయం చేయటం ఎందుకో అర్థం కాలేదు అతనికి. అలా ఇద్దరు ఆడవాళ్ల ముందు నిలబడి మాట్లాడడం ఇబ్బందిగా ఉంది. డైనింగ్ హాల్ వైపుగా వెళ్తున్న స్టాఫ్లో చాలా మంది అటే చూస్తున్నారు, అది అతనికి తెలుసు. నమస్తే. శ్రీలత మోహంలోకి చూస్తూ ఒక్క క్షణం చేతులు జోడించాడు. ఒక్క క్షణమే. ఆమె ప్రతి నమస్కారం చేసే లోపలే చూపులు తిప్పుకున్నాడు. మేమిద్దరం హోటల్కి వెళ్తున్నాం, అట్నుంచి అటే సినిమాకి వెళ్తున్నాం, మీరు రాకూడదు? ఎదురు చూడని ఆ ఆహ్వానానికి అతను కంగారు పడిపోయాడు. నేనా? సారీ, నేను రాలేను, నాకు చాలా పనుంది, మీరు వెళ్ళండి. గబగబా అనేసి మరో మాట మాట్లాడే అవకాశం ఆమెకు ఇవ్వకూడదన్నట్లు వేగంగా అడుగులు వేశాడు. అతను వెళ్లిన వైపే చూస్తూ నోటికి చేతిని అడ్డు పెట్టుకుని నవ్వడం ప్రారంభించింది అర్చన. చాలా విచిత్రమైన క్యారెక్టర్గా ఉంది. ఆమె నవ్వుతో శృతి కలిపింది శ్రీలత. ఏమనుకుంటున్నావు మరి? రోజంతా మాకు బోల్డ్ కాలక్షేపం అంది అర్చన. నిజమే, నువ్వన్నట్లు మొద్దబ్బాయే. అవును శ్రీ. చిత్రాలకు రంగులు వేయటం, అందాలను సమకూర్చటం, తను సృష్టించిన అందమైన చిత్రాలను చూసి మురిసిపోవడం తప్ప ఇతనిలో మరో ధ్యాస ఉండదు అన్నట్టు నువ్వు ఫీల్ అవనంటే ఒక విషయం చెబుతాను అంది అర్చన. ఏమిటది? ఇద్దరూ బయటకు వచ్చి మారుతిలో కూర్చున్నారు. వద్దులే, నువ్వు ఫీల్ అవుతావు అంది అర్చన. కారు స్టార్ట్ చేయబోతూ ఆగి ఆమె మొహంలోకి చూసింది శ్రీలత. ఫీల్ అవ్వను, చెప్పు. నిన్ను చూసిన ఏ మగాడైనా చూపుల్ని తిప్పుకోలేడు అన్నది పచ్చి నిజం. ఒక్కసారి చూసిన వాళ్ళు పదే పదే చూడాలని పరితిప్పిస్తారు అన్నది తిరుగులేని సత్యం. కానీ చెప్పడం ఆపింది అర్చన. కానీ శ్రీలత కంఠంలో కుతూహలం ధ్వనించింది. మా మొద్దబ్బాయి విషయంలో ఆ నిజాలన్నీ నీరుగారిపోయాయి. అంటే? నిన్ను చూసి కూడా చూపులు తిప్పుకోగలిగినవాడు, ఎదురుగా ఉన్నా చూడకుండా ఉండగలిగినవాడు రాజేష్ ఒక్కడే. శ్రీలత మనసు చివుక్కుమంది. అర్చన మాటలలో అబద్ధం లేదని ఆమెకు తెలుసు. ఆమె మెట్ల మీద డాష్ ఇచ్చినప్పుడు కూడా అతడు తన మొహంలోకి చూసి కూడా వెంటనే చూపులు మరల్చుకున్నాడు. పరిచయం చేసినప్పుడు కూడా పట్టించుకోలేదు. కాదంటావా? అర్చన రెట్టించేసరికి ఆమె ఈగో దెబ్బతింది. డామిట్, అదంతా ఒట్టి నాటకం. ఆడవాళ్ళని బోల్తా కొట్టించడం చాలా ఈజీ అంది కారు స్టార్ట్ చేసి ముందుకు పరుగులు తీయిస్తూ. ఇంపాసిబుల్. అయితే ఛాలెంజ్. సరిగ్గా 10 రోజుల్లో రాజేష్ని పడగొడతాను. నన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేని స్థితికి తీసుకొస్తాను. అర్చన కలవరపడింది. వద్దు శ్రీ, ఏదో సరదాగా అన్నాను. ఛాలెంజ్ దాకా ఎందుకు? కంగారు పడతావెందుకు? అతన్ని నేనేమీ రేప్ చేయనులే అంది శ్రీలత నవ్వుతూ. వద్దులే శ్రీ, అతని మనసు చాలా సున్నితమైంది. ఆడవాళ్ళంటే అతనికి భయం మాత్రమే కాదు, అంతకు మించిన గౌరవం కూడా ఉంది. మన సరదా కోసం అతన్ని వాడుకోవడం నాకు ఇష్టం లేదు. అనవసరంగా ఆమెను రెచ్చగొట్టినందుకు తనలో తానే బాధపడుతూ అంది అర్చన. శ్రీలత ఇంకేమీ మాట్లాడలేదు.
ఆ విషయాన్ని అంతటితో డ్రాప్ చేసిన రాజేష్ని గురించి ఆలోచించకుండా ఉండలేకపోయిందామె. ఆ సాయంత్రం సినిమా చూసి ఇంటికొచ్చిన తర్వాత కూడా రాజేష్కి సంబంధించిన ఆలోచనలు ఆమెను వెంటాడడం మానలేదు. అతనికి డాష్ ఇవ్వడం, పరిచయం చేసినప్పుడు అతను చేతులు జోడించడం, పదే పదే అతని రూపం కళ్ల ముందు కదలడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. కాలేజీలో ఎంతోమంది స్టూడెంట్స్తో తను మాట్లాడింది. లెక్చరర్లు సైతం తన వంక ఆశగా చూడడం గమనించింది. అప్పుడెప్పుడూ కలగని ఒక రకమైన కొత్త అనుభూతి ఇప్పుడు ఎందుకు కలుగుతుంది? నిజంగానే రాజేష్లో ఏదో ఆకర్షణ ఉంది. అది అతని సింప్లిసిటీ కావచ్చు, అతనిలో కనిపించే అమాయకత్వం కావచ్చు. ఆలోచిస్తూ వీక్లీ ఒకదాన్ని తీసుకుని బెడ్ మీద పడుకుంది. ఆ వీక్లీ పేరు ముత్యం. దేశప్రభ న్యూస్ పేపర్ వాళ్ళదే అది కూడా. శ్రీలత పేజీలు తిప్పడం ప్రారంభించింది. ఒక పేజీలో ప్రింటు చేయబడ్డ వర్ణచిత్రం మీద ఆమె దృష్టి నిలిచిపోయింది. దాహం అనే పేరు పెట్టబడింది ఆ చిత్రానికి. బిచ్చగాడిలా ఉన్న ఒక యువకుడి దోసిట్లో కడవతో ప్రేమ అనే నీటిని వలకబోస్తుంది ఒక అప్సరసలాంటి అమ్మాయి. కడవ ఖాళీ అయినట్లు, అందులో నుంచి నీళ్లు బొట్టుబొట్టుగా రాలుతున్నట్లు, తీరని దాహంతో అతను దోసిలిని అలాగే ఉంచి దీనంగా ఆమె మొహంలోకి చూస్తున్నట్టు చిత్రించబడి ఉందా చిత్రం. ఎంత చక్కని చిత్రం, ఎంత చక్కటి భావం. చిత్రీకరణ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లు ఉన్నాయి ఆ చిత్రంలో. ఆ చిత్రాన్ని తదేకంగా పరిశీలిస్తున్న శ్రీలత దృష్టి అప్రయత్నంగా చిత్రకారుడి పేరు కోసం వెదికింది. రాజేష్. చిత్రం దిగువన ఒక కార్నర్లో చిన్న చిన్న అక్షరాలతో రాయబడి ఉంది ఆ పేరు. శ్రీలత ఆ పేరు చదువుతూనే విపరీతమైన ఆశ్చర్యానికి గురైంది. దాహం తీరనంతటి ప్రేమ పిపాస రాజేష్. ఆడవాళ్ల వంక కనీసం కన్నెత్తైనా చూడడానికి సాహసించిన అతనికి ప్రేమ గురించి కూడా తెలుసా? తెలియకుండా, అనుభవం లేకుండా ఆ చిత్రాన్ని ఎలా గీయగలుగుతాడు? అంటే అతను ఎవరినైనా ప్రేమిస్తున్నాడా? ఎందుకనో ఆ ఆలోచనకి చిరుగాలికి కూడా తట్టుకోలేని చిగురుటాకులా కదిలిపోయింది ఆమె హృదయం. తెలుసుకోవాలి. రాజేష్కి నిజంగానే ఆడవాళ్లంటే భయమా, లేక కావాలనే అలా నటిస్తున్నాడా తెలుసుకోవాలి. అతడి నిగ్రహ శక్తి ఏపాటిదో బయట పెట్టాలి అని తనలో తానే అనుకుంది శ్రీలత. ఇంతలో అమ్మాయి గారు అంటూ గది బయట నుంచి వినిపించింది నౌకరు పిలుపు. ఆలోచనల నుంచి తేరుకుంటూ ముత్యం వీక్లీని పక్కన పెట్టి లేచి ద్వారం దగ్గరకు వెళ్ళింది. నౌకరు భీముడు నిలబడి ఉన్నాడు బయట. ఏమిటి అడిగింది శ్రీలత. మామయ్య గారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. శ్రీలత గుండె జల్లుమంది. ఎవరికీ దేనికి భయపడని శ్రీలత భయపడేది ఒక మేనమామ దేవేంద్రకు మాత్రమే. కారణం, అతడు నవ్వడం గాని, మృదువుగా మాట్లాడడం గాని, ప్రేమగా పలకరించటం గాని ఆమె ఎప్పుడూ చూడలేదు. శ్రీలత 10 ఏళ్ల వయసు పిల్లగా ఉన్నప్పుడే కారు యాక్సిడెంట్లో ఆమె తల్లి చనిపోయింది. ఈ మధ్యనే తండ్రి గుండెపోటుతో చనిపోయాడు. రాత్రి నిద్రపోవడానికి బెడ్రూమ్లోకి వెళ్ళిన ఆయన తెల్లవారేసరికి శాశ్వత నిద్రలోకి జారిపోయాడు. తల్లిపోయినప్పటి నుంచి మొదలైంది ఆ ఇంట్లో దేవేంద్ర అజమాయిషి. అప్పటి నుంచి మేనమామ దేవేంద్ర అంటే తగని భయం ఆమెకు. ఒక ఆప్యాయత విషయంలో తప్ప ఏ విషయంలోనూ ఆమెకు ఆయన ఎలాంటి లోటు రానియలేదు. మనిషి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ముక్కోపి. ఆస్తి మొత్తం శ్రీలతదే అయిన అజమాయిషి అంతా దేవేంద్ర గారిదే. ఆయనతో మాట్లాడడం అంటేనే చచ్చేటంత భయం శ్రీలతకి. ఇప్పుడు ఆయన స్వయంగా రమ్మని పిలుస్తున్నాడంటే ఎందుకో ఏమిటో అర్థం కాని గాభరా పట్టుకుందామెకు. త్వరగా రండమ్మాయి గారు, ఆలస్యమైతే మళ్ళీ నన్ను తిడతారు అన్నాడు భీముడు. పద వస్తున్నాను. తలుపులు మూసి భీముడి వెంట బయలుదేరింది శ్రీలత. మెట్లు దిగి మెల్లగా అడుగులు వేసుకుంటూ మేనమామ దేవేంద్ర ఆఫీస్ గదిలోకి వెళ్ళింది. తల వంచుకుని ఏదో ఫైల్ను పరిశీలించడంలో బిజీగా ఉన్నాడు దేవేంద్ర. 45 ఏళ్ల వయసుంటుంది దేవేంద్రకి. చెవుల పక్కన జుత్తు నెరిసి ఉండకపోతే 30 ఏళ్ల యువకుడిలా కనిపిస్తుంది అతని పర్సనాలిటీ. శ్రీలత తల్లిగారికి స్వయాన తమ్ముడతను. నడివయసు సమీపిస్తున్నా ఇంకా పెళ్లిగాని బ్రహ్మచారి అతను. శ్రీలత తండ్రిగారు బ్రతికున్నంతకాలం వ్యాపార వ్యవహారాలలో ఆయనకు సహాయంగా ఉంటూ ఆ ఆస్తిని అభివృద్ధి పరిచాడు. అందుకే శ్రీలత తండ్రిగారైన నారాయణమూర్తి తన అనంతరం బావమరిదిని తన కూతురికి గార్డియన్గా నియమిస్తూ చనిపోవడానికి ముందు వీలునామా రాశారు. ఆ వీలునామా ప్రకారం ఆస్తిలో 10వ వంతు మాత్రమే దేవేంద్రకు చెందుతుంది. మిగిలిన యావదాస్తికి సర్వాధికారిని శ్రీలతే. శ్రీలతకి ఆ గదిలో ఉండడం ఇబ్బందిగా ఉంది. మామయ్య ఫైల్లో నుంచి తలెత్తి చూస్తే బావుణ్ణు. పిలిపించిన కారణమేమిటో తెలుసుకుని వెంటనే వెళ్ళిపోవచ్చు. ఆయన్ని పిలిచడిగే ధైర్యం లేదా మీకు? చిన్నగా గొంతు సవరించుకుంటే, ఎంతసేపు అలా నిలబడతావు? కూర్చో.
ఫైల్లోంచి తల ఎత్తకుండానే అన్నాడు దేవేంద్ర. వేగంగా కొట్టుకుంటున్న గుండెలను అదిమి పెట్టుకుంటూ ఆయనకు ఎదురుగా ఉన్న కుర్చీలో ఒదిగి కూర్చుంది. 2 నిమిషాల తర్వాత ఫైల్ మూసి పక్కన పెట్టి ఆమె వంక చూశాడు దేవేంద్ర. నిన్ను ఎందుకు పిలిపించానో తెలుసా? దేవేంద్ర మొదటి ప్రశ్న. తెలియదన్నట్లు తల అడ్డంగా తిప్పింది. ఈరోజు మధ్యాహ్నం నువ్వు ఎక్కడికి వెళ్ళావు? కాలేజీకి. షడప్, అబద్ధాలు కూడా నేర్చుకున్నావన్నమాట. శ్రీలత కంగారు పడింది. సమాధానం చెప్పడానికి గొంతు పెగల్లేదామెకు. మధ్యాహ్నం నిన్ను మహేశ్వరి థియేటర్లో చూసిన వాళ్ళు చెప్పారు. కాలేజీ ఎగ్గొట్టి ఇలా సినిమాలకు వెళ్ళడం ఎంతకాలంగా జరుగుతోంది? శ్రీలతకు వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. తేలుకుట్టిన దొంగలా తల వంచుకుంది. సమాధానం చెప్పు, కంగుమంది దేవేంద్ర కంఠం. ఆమెకు ఏడుపు ముంచుకొచ్చింది. వెంటనే లేచి ఆ గదిలోంచి పారిపోదాం అనిపించింది. కానీ పాదాలు నేలకు అంటుకుపోయినట్లు కదలడం మానేశాయి. బలవంతాన గుటకలు మింగుతూ సారీ మామయ్య అంది మెల్లగా. సారీ చెబితే సరిపోతుందా? నువ్వింకా చిన్నపిల్లననే అనుకుంటున్నావా? మరింత తీవ్రత ధ్వనించింది దేవేంద్ర కంఠంలో. ఇంకెప్పుడు వెళ్ళను. ఆల్ రైట్. నువ్వు అందరిలాంటి అమ్మాయివి కాదు. కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలివి. అందుకే చెప్తున్నాను, అర్థమైందా? శ్రీలత తల ఊపింది. మరో ముఖ్యమైన విషయం. ఏమిటని అడగవే? చెప్పండి. రేపు నీ పెళ్లి చూపులు. చివ్వున తలెత్తి చూసింది అతని మొహంలోకి. తన ధైర్యానికి తనే ఆశ్చర్యపడుతూ వెంటనే చూపుల్ని మరల్చుకుంది. చంద్ర కెమికల్స్ ప్రొప్రైటర్ గారి అబ్బాయి మిస్టర్ ప్రతాప్. అమెరికా చదువు, సమాజంలో పేరు ప్రతిష్టలున్న కుటుంబం, కోట్ల కొద్దీ ఆస్తి, మంచి సంబంధం. నా చదువు? మెల్లగా గొణిగింది శ్రీలత. నువ్వు చదువు పూర్తి చేయకపోవడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. తప్పదనుకుంటే పెళ్ళైన తర్వాత తీరిబడిగా పూర్తి చేసుకోవచ్చు. చదువు పూర్తయిన తర్వాత చేసుకుంటే బాగుంటుందని అతి ప్రయత్నం మీద ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ మాటలు అనగలిగిందామె. వాట్? సీరియస్గా చూశాడు దేవేంద్ర. శ్రీలత గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అసలు నీ పెళ్లి చేయడానికి నేను ఎందుకు తొందరపడుతున్నానో తెలుసా? 25 ఏళ్లుగా ఈ వ్యాపార వ్యవహారాలు చూస్తూ వస్తున్నాను. ఇక నా వల్ల కాదు. నేను బాగా అలసిపోయాను. నీకు పెళ్లి చేసి ఆస్తిని, వ్యాపార బాధ్యతల్ని నీకు నీ భర్తకు అప్పగిస్తే నా భారం తీరిపోతుంది. ఈ నడి వయసులో అయినా నాకు కాస్తంత విశ్రాంతి లభిస్తుంది. ఇది పెళ్లి చూపులు మాత్రమే. సంబంధం సెటిల్ అయితే నీ చదువు పూర్తయిన తర్వాతే ముహూర్తం పెట్టుకోవచ్చు. నువ్వలా మోగదానిలో కూర్చుంటే ఏమిటి అర్థం? విసుక్కున్నాడు దేవేంద్ర. మీ ఇష్టం మావయ్య. అయితే రేపు నువ్వు కాలేజీకి వెళ్లకు. తల ఊపి లేచి ఆ గదిలో నుంచి బయటకు వచ్చేసింది శ్రీలత. తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుని ఆ సంబంధం కుదరకూడదని గుర్తుకొచ్చిన దేవుళ్ళందరినీ ప్రార్థించటం ప్రారంభించింది. ఆమె ప్రార్థన ఏ దేవుడు విన్నాడో. ఆ మర్నాడు మామూలుగానే పెళ్లి చూపులు జరిగాయి. కానీ సంబంధం కుదరలేదు. కారణం, శ్రీలతతో పాటే ఆ అబ్బాయి ధోరణి దేవేంద్రకు నచ్చలేదు. వెంటనే ఆ సంబంధం వద్దని అనౌన్స్ చేసేశాడు ఆయన. దేవేంద్ర అలా అనౌన్స్ చేసిన సంబంధాల్లో ఇది 3వది. ఎలాగైతేనే గండం గడిచి గట్టెక్కినందుకు శ్రీలత మనసు తేలికపడింది. ఆ మర్నాడు ఉదయం 10:30 గంటలకు దేశప్రభ పత్రికా కార్యాలయానికి వెళ్ళింది శ్రీలత. కావాలనే ఆ రోజు ప్రత్యేకంగా అలంకరించుకుందామే. గులాబీ రంగు చుడీదార్, లేటెస్ట్ మోడల్ లిబర్టీ హై హీల్స్, కళ్లకు ఖరీదైన గాగుల్స్, ఫ్యాన్సీ క్లిప్ పెట్టుకుని విరబోసుకున్న జుత్తు, అచ్చం దివి నుండి దిగి వచ్చిన అప్సరసలా ఉందామె. ఆమె వెళ్లేసరికి అర్చన ఆఫీస్లో లేదు. అది ఒకందుకు మంచిది అనుకుంటూ రాజేష్ ఉంటున్న సెక్షన్లోకి వెళ్ళింది. చీఫ్ ఆర్టిస్ట్ కావడం వల్ల సెపరేట్గా కేటాయించబడిన గదిలో కూర్చుని ఉన్నాడు రాజేష్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. అతడి గది ముందు నిలబడి విష్ చేస్తూ పలకరించింది శ్రీలత. తలెత్తి చూశాడు రాజేష్. ఆమెను చూడగానే అతనిలో అదో రకమైన కంగారు మొదలైంది. మీరు గుడ్ ఆఫ్టర్నూన్ అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ. మే ఐ కమిన్ అంటూ అతను కమిన్ అనకముందే గదిలోకి వచ్చేసింది. రండి అన్నాడు తప్పనిసరి అయినట్లు. నేను కూర్చోవచ్చా? తల ఊపి అన్నాడు. అర్చన గారు న్యూస్ రిపోర్టర్ సెక్షన్లో ఉంటారు అన్నాడు గుర్తు చేస్తున్నట్టు. నాకు తెలుసు. ఆమె అక్కడ లేకపోవడం వల్లనే నేను ఇక్కడికి వచ్చాను. ఆమె వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటాను. మీకేమైనా అభ్యంతరమా? బోలెడని అభ్యంతరాలు చెప్పాలనుకున్నాడు రాజేష్. అర్చన గుర్తుకొచ్చేసరికి చెప్పడం సాధ్యం కాలేదు అతనికి. అభ్యంతరం ఏముంటుంది, కూర్చోండి అన్నాడు అయిష్టంగాని. థ్యాంక్స్. శ్రీలత అతనికి ఎదురుగా కూర్చుంది. తిరిగి తన సీట్లో కూర్చున్నాడు రాజేష్.
తల వంచుకుని తరువాత పత్రికలో రాబోతున్న తన ఇలస్ట్రేషన్ తాలూకు స్కెచ్ గీయటం ప్రారంభించాడు. దాహం అంది శ్రీలత. ఆ తలెత్తాడతను. నిన్న వీక్లీలో మీ దాహం అన్న చిత్రాన్ని చూశాను. చాలా అద్భుతంగా గీశారు. ఇట్ ఈజ్ ఎ మాస్టర్ పీస్ ఆఫ్ ఆర్ట్ అంది. థ్యాంక్స్ ముక్తసరిగా అని మళ్ళీ స్కెచ్ గీయటం ప్రారంభించాడు. సార్ అంటూ లోపలికొచ్చాడు ఒక ప్యూన్. ఏమిటి అసహనంగా అడిగాడు రాజేష్. బయటికి వెళ్తున్నాను, టీ కాఫీ ఏదైనా అన్నాడు. అతని చూపులన్నీ శ్రీలత మీదనే ఉండడం గమనించి లోపలే చికాకు పడ్డాడు రాజేష్. మీరు టీ తీసుకుంటారా? శ్రీలతను అడిగాడు. నో థ్యాంక్స్. ఏమి వద్దు, నువ్వెళ్ళు ప్యూన్ని ఉద్దేశించి అన్నాడు రాజేష్. నీరసంగా తల ఊపి బయటకు వెళ్ళిపోయాడు ప్యూన్. మిస్టర్ రాజేష్ శ్రీలత పిలిచింది. మనసులోని చికాకుని మనసులోనే దాచుకుంటూ ఏమిటి అన్నాడు రాజేష్. దాహం చిత్రాన్ని గీయటంలో మీ అభిప్రాయం ఏమిటి? నథింగ్. ఆ సమాధానం రుచించలేదామెకు. ఎలాగైనా అతని చేత మాట్లాడించి ఆ చిత్రాన్ని గురించి మాట్లాడేలా చేయాలి అనుకుంది. నో, మీరేదో దాస్తున్నారు. మనసులో ఏదో ఉంచుకునే మీరు ఆ చిత్రాన్ని గీశారని నేను ఖచ్చితంగా చెప్పగలను. నిజం చెప్పండి. మీరేదైనా ప్రేమదాహంతో పరితపించిపోతూ ఉండాలి. ఎవరో అమ్మాయి మీ ప్రేమదాహాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అని అడిగింది. కంగారు పడిపోయాడు రాజేష్. ఒక అమ్మాయి ఎదురుగా కూర్చుని డైరెక్ట్గా అటువంటి ప్రశ్నలు వేయటం అదే మొదటిసారి అతనికి. సమాధానం చెప్పడానికి గొంతు పెగలలేదు అతనికి. చెప్పడం కొంచెం కూడా ఇష్టం లేదు. నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు రెట్టించిందామె. నుదుటి మీద ఆవిర్భవించిన చెమట బిందువుల్ని కర్చీఫ్తో అద్దుకుంటూ బలవంతంగా చిరునవ్వు నవ్వాడు రాజేష్. 1 మినిట్, ఇప్పుడే వస్తాను, వచ్చి చెబుతాను మీ ప్రశ్నకు సమాధానం అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అతను ఎందుకింత గాభరా పడుతున్నాడు? అతను వెళ్లిన వైపే చూస్తూ భారంగా నిట్టూర్చింది శ్రీలత. ఆడవాళ్లు అతని కంటికి పిశాచాల్లా కనిపిస్తారా? తల్లి చెల్లెల్లాంటి వారి విషయంలో కూడా అతను ఇలాగే ప్రవర్తిస్తాడా? నిజంగానే అతనిది భయమా లేక నటనా? తనలో తానే అనుకుంటూ రిస్టువాచి చూసుకుంది శ్రీలత. టైం 11:30 గంటలైంది. 1 గంట అవుతున్నా రాజేష్ రాలేదు. 1 నిమిషంలో వస్తానన్న పెద్ద మనిషి తనని ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళినట్లు? 1:30 అవుతూ ఉండగా అర్చన వచ్చింది. అప్పటి నుంచి నువ్వు ఎక్కడే కూర్చున్నావా అని అడిగింది నవ్వుతూ. వచ్చి 3 గంటలు దాటింది. ఎక్కడికి వెళ్ళావు? రవీంద్ర భారతిలో మీటింగ్ ఉంటే న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళాను. ఒంటరిగా ఎక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? ఈ రాజేష్ మహానుభావుడు ఇదిగో వస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఇంతవరకు రాలేదు. అతను వస్తే చెప్పి వెళ్దామని కూర్చున్నాను. అతను రాడు, వెళ్దాం పద అంది అర్చన. నీకెలా తెలుసు అంది ఆశ్చర్యంగా. అరగంట క్రితం నాకు కనిపించాడు. హాఫ్ డే లీవ్ పెట్టి తన రూమ్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. శ్రీలత అవమానంగా ఫీల్ అయింది. అతను ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తాడు అనుకోలేదు. అతనేం చేశాడు? ఇంతకంటే ఏం చేయాలి? నన్ను కూర్చోమని చెప్పి ఇంటికి వెళ్ళిపోవడం ఏమిటి అంది ఉక్రోషంగా. సాధారణంగా అతను అలా ప్రవర్తించడు. నువ్వేమైనా అన్నావా? నేనేమీ అనలేదు. అతను వేసిన దాహం చిత్రం గురించి అడిగాను. మీరు ఎవరినైనా ప్రేమించారా అని అడిగాను. అర్చన భారంగా నిట్టూర్చింది. అదన్నమాట సంగతి. నువ్వు అతన్ని అలా అడగకుండా ఉండాల్సింది. అయినా అంతగా పరిచయం లేని మనిషిని ఇటువంటి ప్రశ్నలు అడిగితే ఎలా సమాధానం చెప్తాడు? అందుకనే వెళ్ళిపోయాడు అంది అర్చన. ఇద్దరూ ఆ గదిలో నుంచి బయటపడి పత్రికా కార్యాలయంలోంచి అక్కడికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. అర్చన ఐస్ క్రీం ఆర్డర్ చేసింది. రాజేష్ భలే విచిత్రమైన మనిషిలా ఉన్నాడు కదూ అంది శ్రీలత. అర్థం కాని వాళ్లకు అతను అలాగే కనిపిస్తాడు. అర్థం చేసుకోగలిగితే అతను ఒక గొప్ప వ్యక్తి అనిపిస్తాడు. నువ్వు అర్థం చేసుకున్నావా? ప్రయత్నిస్తున్నాను. శ్రీలత మనసులో ఎక్కడో సన్నటి అసూయ. నువ్వు అతన్ని దాహం చిత్రం గురించి అడిగానన్నావు కదూ అంది అర్చన. అవును. ఆ చిత్రం అతని మనోభావాలకు దర్పణం. అంటే అతను ఎవరినైనా ప్రేమిస్తున్నాడా? ఆత్రత ధ్వనించింది శ్రీలత కంఠంలో. తను ప్రేమించబడమే గాని తను ప్రేమించటం ముఖ్యం కాదు. ప్రేమంటే అతని దృష్టిలో కేవలం స్త్రీ పురుషులు ఒకరికొకరు దగ్గర కావడం కాదు. ఒక మనిషి మరో మనిషికి గల అనురాగం, అభిమానం, ఆప్యాయత, ఆరాధన. వాట్ యు మీన్? చెబుతాను. అతను దాహం చిత్రానికి సంబంధించి స్కెచ్ గీస్తున్నప్పుడు నేను చూశాను. నువ్వు అడిగినట్లే నేను అడిగాను.
ఆ చిత్రాన్ని గీయటంలో అతని ఉద్దేశం ఏమిటి అని. దానికి అతను చెప్పిన సమాధానం నా హృదయాన్ని కదిలించి వేసింది. ఏం చెప్పాడు? తల్లి తండ్రి తెలియని ఒక అనాథ అయిన రాజేష్ చిన్నప్పటి నుంచి చాలీచాలని తిండి తింటూ అనాథ శరణాలయం నిర్వాహకుల దూషణ తిరస్కారాలను భరిస్తూ పెరిగాడట. ప్రేమ వాత్సల్యాల కోసం పరితపించిపోయేవాడట. అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేసి ఆర్ట్లో డిప్లొమా పొందాడట. ఆ తర్వాత ఉద్యోగం వేట. ఆ ప్రయత్నంలో కూడా ఎన్నో తిరస్కారాలు, అవమానాలు. చివరికి ఇక్కడ పెద్ద జీతంతో ఉద్యోగం దొరికినా అతను అన్వేషిస్తున్న ప్రేమాభిమానాలు ఇంతవరకు కనిపించలేదట. అందుకే ఆ చిత్రం గీశాడు. అందులో కడవతో నీళ్లు పోస్తున్న యువతి అదృష్ట దేవతట. ఆ అదృష్ట దేవత కూడా తను ఆశించిన ప్రేమదాహాన్ని తీర్చలేకపోతుందట అంది అర్చన. వింటున్న శ్రీలత మనసు జాలితో అతని పట్ల ప్రేమతో నిండిపోయింది. తన ప్రేమతో ఎలాగైనా అతని దాహాన్ని తీర్చాలి అని ఆ క్షణంలోనే నిర్ణయించుకుంది. ఆ మర్నాడు కూడా కాలేజీ ఎగ్గొట్టి పత్రికా కార్యాలయానికి వెళ్ళింది శ్రీలత. రాజేష్ రాలేదని తెలిసింది. అర్చనకు ప్రత్యేకించి ఒక టైం అంటూ లేదు. ఆమె న్యూస్ రిపోర్టర్ కాబట్టి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఆఫీస్లో రాజేష్ అడ్రస్ కనుక్కోవాలన్న ఆలోచనను ఎందుకనో ఆఖరి నిమిషంలో విరమించుకుంది. సాయంత్రం దాకా ఓపిక పట్టి 5 గంటలకు ఇంటికి వెళ్ళింది. అర్చన ఇంట్లో లేదు. ఉదయం వెళ్ళిన మనిషి ఇంకా రాలేదని తెలిసింది. అర్చన కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చుంది. నౌకరు టీ తెచ్చిచ్చాడు. ఆమె టీ తాగుతూ ఉండగా అర్చన వచ్చింది. బాగా అలసిపోయినట్లు గాఢంగా నిట్టూరుస్తూ శ్రీలతకు ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడి ఎంతసేపైంది నువ్వు వచ్చి అని అడిగింది. ఇప్పుడే 15 గంట అవుతుంది. ఉదయం ఆఫీసుకు కూడా వెళ్ళలేదటగా, ఎక్కడికి వెళ్ళావు అంది శ్రీలత. రాజేష్ ఇంటికి. ఎందుకు? కుతూహలంగా అడిగింది. పాపం రాజేష్కి ఒంట్లో బాగోలేదు. శ్రీలత కలవరపడింది. ఏమైంది అతనికి? జ్వరం 103 డిగ్రీలుంది. మంచం మించి లేవలేకపోతున్నాడు. నేనే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాను. ఉదయం నుంచి పక్కనే ఉండి బలవంతంగా టాబ్లెట్స్ మింగించాను. శ్రీలత మనసు విలవిల్లాడింది. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు. రవి, మోహన్ అని రాజేష్కి 2 స్నేహితులున్నారు. అతని దగ్గర ఆర్ట్ నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళు రాగానే నేను వచ్చేశాను. శ్రీలతకు వెంటనే వెళ్ళి రాజేష్ని చూడాలి అని ఉంది. అడ్రస్ తెలియదు. అర్చనను అడిగి తెలుసుకోవడానికి అభిమానం అడ్డొచ్చింది. ఆమె ఏమనుకుంటుందో. మళ్ళీ నువ్వు ఎప్పుడు వెళ్తావు అని అడిగింది శ్రీలత. రేపు ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ పెట్టి వెళ్ళాలి అంది అర్చన. శ్రీలత ఇంకేమీ మాట్లాడలేదు. 10 నిమిషాల పాటు అక్కడే ఉండి ఆ తరువాత తన కారులో బయలుదేరింది. ఆమెకు వెంటనే రాజేష్ని చూడాలి అని ఉంది. కానీ అతని ఇంటి అడ్రస్ తెలియదు. ఎలా? ఆలోచిస్తున్న ఆమెకు ఒక ఐడియా వచ్చింది. కారుని ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ పక్కన ఆపి బూత్లోకి వెళ్ళి దేశప్రభ పత్రికా కార్యాలయం నెంబర్ డయల్ చేసింది. క్రెడిల్ బాక్స్లో రూపాయి కాయిన్ వేయగానే కనెక్షన్ వచ్చింది. హలో, దిస్ ఈజ్ దేశప్రభ. హలో, గుడ్ ఈవినింగ్. ఆర్టిస్ట్ రాజేష్ గారు ఉన్నారా? మీరెవరు? నేను ఆయన స్నేహితురాల్ని. లేరు మేడం, రాజేష్ గారు ఈరోజు ఆఫీస్కు రాలేదు. అయినా ఈవేళప్పుడు ఆయన ఆఫీస్లో ఉండరు. ఉదయం ఫోన్ చేయండి. ప్లీజ్ అడ్రస్ చెప్పండి. 10 సెకండ్ల పాటు నిశ్శబ్దం. తరువాత హలో, రామ్ గోపాల్ పేట 4వ వీధిలో 166 లెర్వెల్ ఫ్లాటే అన్నాడు అవతలి వ్యక్తి. థ్యాంక్ యూ అంటూ రిసీవర్ పెట్టేసింది శ్రీలత. అక్కడి నుంచి కారులో మార్కెట్కు వెళ్ళింది. ఒక బుట్ట నిండుగా యాపిల్స్, బత్తాయిలు, ఒక పెద్ద సైజు హార్లిక్స్ బాటిల్, గ్లూకోజ్ ప్యాకెట్స్ కొని రామ్ గోపాల్ పేట వెళ్ళింది. 166వ నెంబర్ ఫ్లాట్లో పెద్ద బిల్డింగ్ ఉంది. 2వ అంతస్తులో ఉంది. కాలింగ్ బెల్ నొక్కగానే తలుపు తెరుచుకుంది. ఎదురుగా కనిపించిన వ్యక్తిని గమనించి ఆశ్చర్యపడింది శ్రీలత. అతని పేరు రవి. శ్రీలత చదువుతున్న కాలేజీలోనే ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆమెను ఆ సమయంలో అక్కడ చూసి అతను కూడా థ్రిల్ ఫీల్ అయ్యాడు. నువ్వు నువ్వు ఎక్కడున్నావేమిటి రవి అని అడిగింది శ్రీలత. ఇది మా గురువుగారి ఫ్లాటు. నేనే కాదు, మోహన్ కూడా ఇక్కడే ఉంటున్నాడు. లోపలికి రా అంటూ ఆహ్వానించాడు. శ్రీలత లోపలికి వెళ్ళింది. విశాలమైన హాలు, 2 బెడ్రూమ్స్, ఒక కిచెను, సింపుల్గా ఉంది ఫ్లాటు. హాల్లో 4 కుర్చీలు, ఒక టీపాయి తప్ప ఖరీదైన వస్తువులేమీ లేవు. ఓ, వాట్ సర్ప్రైజ్! ఎదురు చూడని దేవత అకస్మాత్తుగా ప్రత్యక్షమైనట్టు నువ్వు ఎక్కడికొచ్చావేమిటి శ్రీలత? నా కోసమా అన్నాడు మోహన్ ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరైపోతూ. నీకోసం కాదు, రాజేష్ గారి కోసం. మా గురువుగారి కోసమా? నీకు తెలుసా ఆయన? తెలుసు. ఎలా? ఎలాగో తెలుసు.
ఆయనకి ఒంట్లో బాగోలేదటగా, ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు, రా చూద్దు గాని. ఆ ఇద్దరి వెంట రాజేష్ బెడ్రూంలోకి వెళ్ళింది శ్రీలత. రాజేష్ నిద్రపోతున్నాడు. ఒక్కరోజు జ్వరానికి మనిషి బాగా నీరసించిపోయాడు. ఆ గదిలోని వస్తువులు చిందరవందరగా పడున్నాయి. క్యాన్వాస్ బిగించిన స్టాండ్ ఓ పక్కగా ఉంది. అతను గీసిన చిత్రాలు ఆ గది గోడలకు అంటించబడి ఉన్నాయి. గురువుగారిని లేపమంటావా? అడిగాడు మోహన్. వద్దు, రెస్ట్ తీసుకొని నేను వెయిట్ చేస్తాను. తిరిగి వచ్చి హాల్లో కూర్చుంది శ్రీలత. మీరు ఎంతకాలంగా ఎక్కడుంటున్నారు అని అడిగింది. ఏడాది కిందట పరిచయం అయ్యారు గురువుగారు. అప్పటి నుంచి హాస్టల్ ఖాళీ చేసి ఆయనతో పాటు ఈ ఫ్లాట్లోనే ఉంటున్నాం. ఆర్ట్ నేర్చుకుంటున్నారా? అవును. జీతం ఎంత ఇస్తున్నారు? గురువుగారు జీతం తీసుకోరు. తనకొచ్చిన జీతంలో సగం అనాథ శరణాలయానికి పంపించేస్తూ ఉంటారు అన్నాడు రవి. ఎందుకని? ఆయన అనాథ శరణాలయంలో ఉంటూ చదువుకునేవారట. అక్కడుండే అనాథ పిల్లలంటే ఆయనకి ఎంతో జాలి. ఆ మాటలతో రాజేష్ మీద ఆమె పెంచుకున్న అనురాగం మరో మెట్టు పైకి పోయింది. రాత్రి 9 గంటల వరకు అక్కడే కూర్చుంది శ్రీలత. రాజేష్ అప్పటికి కళ్ళు తెరవకపోయేసరికి రవి మోహన్లతో తను వచ్చినట్లు రాజేష్కి తెలియజేయమని చెప్పి ఇంటికి బయలుదేరింది.